హాయ్ గైస్, దిస్ ఈజ్ లోకి కూడా ఈరోజు మనం వచ్చేసి అయితే పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాం. మన పొలం దగ్గర అయితే వరి అయితే కోస్తున్నారు, మిషన్ అయితే వచ్చింది. పొలం దగ్గరికి అయితే వెళ్దాం పదండి. మన ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ అన్ని చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియో రాగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కోయడం అయితే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ మిషన్ కూడా సేల్ అయితే ఉంది. మనకైతే 2 స్టార్ట్ చేసాము. ఎంతకు అయిపోతుందో చూడాలి. ఇక్కడైతే 1 ఎకర్ ఎంతో ఉంది. మనకు కూడా అందాజు తెలియదు. మనకైతే అందాజు ప్రకారం అయితే 1 ఎకరా అయితే ఉంది అనుకుంటున్నాం. చూద్దాం లాస్ట్కు ఎంత టైం పడుతుందో. వడ్లు అయితే కింద పడిపోతున్నాయని చెప్పేసరికి అయితే ఆఫ్ చేసి చెక్ చేస్తున్నారు ఏమైందో అని. చాలా పోతున్నాయి దారం పడితే వడ్లు. డ్రైవర్ అయితే చేంజ్ అయ్యాడు ఫుడ్ తినడానికి కోసం. ఇంకో డ్రైవర్ అయితే ఎక్కాడు. ఇప్పుడు ఒక కయ్య కూడా కయ్య అయితే అయిపోయింది. ఆ కయ్య అయిపోయేసరికి అయితే గంట సేపు పడింది. నేను ఇంటికి వెళ్తున్నాను వాటర్ తీసుకురావడానికి. ముందైతే వాటర్ తీసుకోకుండా వచ్చాము. ఇప్పుడు మళ్ళీ ఇంటికి అయితే వెళ్తున్నాం వాటర్ కోసం. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము వాటర్ కోసం. అమ్మ అయితే పట్టిస్తుంది. పట్టిగానే తీసుకొని అయితే వెళ్ళిపోవాలి. అక్కడైతే మిషన్కి వస్తుంది. 2వ కయ్య అది. లాస్ట్ 3వ కయ్య వచ్చేసి చిన్న కయ్య అయితే ఉంది. మెయిన్ ఫస్ట్ కోసింది అయితే పెద్ద కయ్య. దానికైతే 2 ట్యాంకీలు అయ్యాయి. ఇవి 2 ట్యాంకీలు కూడా కానట్టే. ఒకటి ఫస్ట్ ట్యాంకీ అయితే కొద్దిగా తక్కువే అయింది. ఇది 2వ ట్యాంకీ కొద్దిగా బాగానే ఫుల్గా అయింది. ఆ కయ్య అయిపోగానే మళ్ళీ వచ్చి పోస్తారు. ఎన్ని ట్యాంకీలు అయితే చూద్దాం. మా నాన్న బైక్ మీద అయితే కూర్చొని అయితే ఉన్నాను. వాళ్ళు పోస్తూ ఉంటే మనకేమి ఇక్కడ పని కూడా ఏముండదు. జస్ట్ అయితే పట్టపరిచేదానికైతే ఉండాలి మనము. ఆ పట్టపరిచి అయితే కూర్చొని ఉన్నాం. లాస్ట్ ఇయర్ అప్పుడల్లా అయితే ఇక్కడ ఎక్కువ అయితే వాటర్ ఉంటాయి. ఇది చైన్ మిషన్, కానీ చైన్ మిషన్ అయినా కూడా కొద్దిగా దిగబడుతుంది. కానీ ఈసారి అయితే వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి మిషన్ అయితే దిగబడడం లేదు. నార్మల్గానే వెళ్తుంది. లైట్గా అక్కడక్కడ దిగబడుతుంది. పక్క పొలంలో అయితే చెత్త కట్టలు కట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఇవి భలే ఉంటాయి చెత్త కట్టలు కట్టడం అయితే. ముందైతే ఈ మిషన్లు రానప్పుడు అయితే చెత్త అంతా ఇట్లా లైన్గా వేసిన చెత్త అంతా కూవేసి బండ్లకు అలా ఎత్తే వాళ్ళము. ఇప్పుడైతే ఇవి కూడా మూటల్లాగానే ఒక్కో మూటలాగా ఎత్తి ట్రాక్టర్లో కానీ ఎద్దుల బండిలో కానీ వేసేయచ్చు. చాలా ఈజీ పని అయింది. ఇవి రాకపోయేసరికి అయితే కువ్వలు వేసుకొని చాలా కష్టమైన పని అది. ఒకరోజు వచ్చి కువ్వేయాలి, ఇంకో రోజు వచ్చి బండికి వేసుకునే పని ఉంటుంది. ట్యాంక్ అయితే వచ్చేసింది. వడ్లు అయితే ఇలా లైన్గా వేపిస్తాం. 2-3 డేస్ అయితే ఇక్కడే ఎండ పోయించాలి. ఆ వర్క్ అంతా అయిపోయేసరికి అయితే 2 అవర్స్ అయితే అయింది. ఇంకా నాకు లాస్ట్ వర్క్ ఉండి అయితే నేను వీడియో ఏం తీయలేదు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ అన్ని చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియో రాగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.